జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే చాలామంది మనల్ని భగవద్గీత చదవమని చెప్తారు. కానీ భగవద్గీత చదివితే మనకి ఏం తెలుస్తుంది అనేది చాలామందికి తెలియదు. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే ఒక్కొక్క అధ్యాయం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి. మొదటగా భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. అయితే 18 అధ్యాయుల్లో కూడా ముందు ఒకటే అధ్యాయం ఏంటంటే అర్జునుడు రథ సైన్యాన్ని అంతా చూడడం, ఆ తర్వాత కౌరవులు ఏం చేశారు, పాండవులు వేశారు అనే విషయం తెలుసుకోవడం గురించి. అయితే భగవద్గీత 2వ అధ్యాయం నుంచి శ్రీకృష్ణుడు మాట్లాడడం మొదలు పెడతాడు అనమాట. కాబట్టి ముందుగా మనం భగవద్గీత 2వ అధ్యాయం మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం తెలుసుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా మానవ జన్మ ఎత్తిన తర్వాత మనందరికీ వచ్చే సమస్య ఏంటంటే ఏదో ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది మనకి. అంటే అది కోపం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, బెంగ అవ్వచ్చు, లేదంటే ఎవరినైనా కోల్పోవచ్చు, లేదా ఒక రకమైన కన్ఫ్యూజన్ కూడా ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఎలా మనం బయటకు వస్తామంటే మనకు తెలీదు. చాలామంది ఏమంటారంటే నీ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే నీ జీవితం అంతా పాడైపోతుందని చెప్పి. కానీ మనకి ఏదైనా ఒక ఎమోషన్ వచ్చిందనుకోండి, దాన్ని మనం ఎలాగైనా తీర్చుకోవాలని చూస్తాం, లేదా దాన్ని ఎవరితోనైనా పంచుకోవాలని చూస్తాం. ఇవన్నీ చేయాలంటే మనకి కొంచెం ధైర్యం కావాలి. ఎందుకంటే ఎవరికైనా మనం ఏదైనా ఒక విషయం చెప్తే అది వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారా, లేదంటే 10 మంది చెప్తారా అనే విషయం మీద మనకి భయం ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనం ఏ విషయం కూడా ఎవరికి పంచుకోవాలని చూసుకోం. అయితే ఇక్కడ ఏమీ చేయకుండా, ఏమీ ఇబ్బంది పడకుండా కేవలం మనతో చాలా గోప్యంగా మాట్లాడారు, అంటే సీక్రెట్గా మాట్లాడేవారు ఎవరు ఉన్నారంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తారన్నమాట మనకి. సో ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చింది, కళ్ళు మూసుకుని ఒక పేజీ ఓపెన్ చేయొచ్చు, లేదంటే భగవద్గీత చదవాలనుకుంటే భగవద్గీతలో మనకి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే 2వ అధ్యాయం మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు మనం చేసి ఏ పనైనా సరే మనకు ఎలా ఉంటుందంటే ఏదో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉండొచ్చు, లేదా ఏదో ఒక రకమైన అటాచ్మెంట్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు కోపం అవ్వచ్చు. దీని గురించి ప్రత్యేకించి భగవద్గీత 2వ అధ్యాయంలోనే కోపం ఎలా తగ్గించుకోవాలి, కన్ఫ్యూజన్ ఎలా నుంచి బయటపడాలి, ఎవరైనా చనిపోతే, లేదా మన నుంచి ఎవరైనా దూరం అయిపోతే, లేదా మన నుంచి ఏ వస్తువైనా దూరం అయిపోతే ఆ బాధ నుండి ఎలా బయటకు పడాలి, లేదంటే మనం ఈ మధ్య అందరూ డిప్రెషన్ అనే పదం ఎక్కువ వాడుతున్నారు, అలా డిప్రెషన్లో ఉంటే ఆ డిప్రెషన్ నుంచి ఎలా బయటకు రావాలి అని మన జీవితంలో వచ్చే ప్రతి ఎమోషన్ గురించి దాంట్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒకవేళ మనకి కోపం ఎక్కువ ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే ఏదో ఒక రకంగా కోపాన్ని తీర్చుకోవాలని చూస్తాం. కానీ అసలు ఆ కోపం ఎందుకు వస్తుంది అనేది మనం ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయంలో 56వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఎవరైతే సుఖాలు వచ్చినప్పుడు కలత చెందకుండా, బాధలు వచ్చినప్పుడు కలత చెందకుండా, రాగము భయము ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటారో వాళ్ళకి మనసు ఎప్పుడు స్థిరంగా ఉంటుందన్నారు. ఇప్పుడు మన ఎమోషన్స్ అనేవి ఎందుకు వస్తాయంటే మన మనసు మన కంట్రోల్లో లేకపోవడం వల్ల వస్తాయి. అలాంటిది ఇప్పుడు మనం ఇలాంటి ఏదన్నా జరిగినప్పుడు బాధపడకుండా, ఏదన్నా వచ్చినప్పుడు సంతోషపడకుండా, ఎక్కువ అతి సంతోషపడద్దు బాధపడద్దు అని కాదు, అది ఎందుకంటే అందరికీ వస్తుంది. కానీ అతి లేకుండా చూసుకున్నప్పుడు మన మైండ్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంటుంది అనమాట. ఆ విధంగా కొన్నాళ్ళకి మనం ఏం చేసినా సరే మన చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ వల్ల మనం ఎప్పటికీ దానివల్ల ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాం అనమాట. ఈ విషయాన్ని చెప్పడానికి మనకి కృష్ణుడు ఏం చేశాడంటే అర్జునుడిని ఒక రూట్గా పెట్టుకుని మనకి ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. నిజం చెప్పాలంటే అర్జునుడు శివుడితో పోరాటం చేసి మనకి శివుడితో పోరాటం చేసి ఆయన మెప్పు పొంది ఒక ధనుసుని సంపాదించాడు. ఆయన రథం పైన ఆంజనేయుడు ఉన్నాడు, రథం నడిపేది కృష్ణుడు, పైగా అర్జునుడు మహాయోధుడు. ఇన్ని ఉన్నా సరే ఆయన ఎందుకు భయపడ్డాడంటే అది ఆయనకు వచ్చిన భయం కాదనమాట, కృష్ణుడి సంకల్పం అలాంటిది. ఇప్పుడు కలియుగంలో కానీ ఎప్పుడైనా సరే, ఎన్ని యుగాలైనా సరే జనాలు ఏదో విధంగా ఇలాంటి సిచ్యువేషన్లోకి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఆధారం ఉండాలి, ఒక దారి కనిపించాలి అన్న ఉద్దేశంతో అర్జునుడు ఎలాగైనా సరే ఈ పొజిషన్లోకి రావాలి అని కృష్ణుడు సంకల్పం చేసుకున్నాడు. కాబట్టి అది అర్జునుడు కూడా తెలియదు. కాబట్టి అర్జునుడు కృష్ణుడిని అడిగాడు అనమాట, అసలు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, నేను ఏం చేయాలనుకున్నాను, నాకు ఏం చేయమంటావు అని అడిగాడు.
మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అర్జునుడి స్థానంలో ఉండి అడిగితే మనకు ఖచ్చితంగా దేనికో దానికి సమాధానం దొరుకుతుందన్నమాట. అలాగే ఈ సమాధానం దొరికినప్పుడు దాన్ని బాగా ఆలోచించాలి, విశ్లేషించాలి. చేసిన తర్వాత దాని లోపల ఉన్న అర్థం ఏంటో తెలుసుకోగలిగితే మనకి ఈ హ్యాపీనెస్ అనేది ఎప్పటికీ ఉంటుందన్నమాట.